హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మహిళలందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళల్ని గౌరవించండి, అలాగే మహిళల కష్టాన్ని గుర్తించండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ లో గుడ్, అంటే మనం చెడులో కూడా మంచిని వెతుక్కొని గుర్తించినట్టుగా అయితే మనం తెలుసుకుంటాము మంచి చెడు ఏంటి అనేది. ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎప్పట్లాగే మా పిల్లలు తీసుకురావడానికి అయితే నేను స్కూల్కి అయితే వెళ్తాను. అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకురావడానికి నేనైతే వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆన్ ది వేలో ఏం జరిగిందంటే, నేను బైక్ మీద స్కూటీ మీద వెళ్తాను కదా. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, మీలో చాలా మందికి వైజాగ్ లోని 7 హిల్స్ తెలిసే ఉంటది. 7 హిల్స్ అప్పు ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటది. 7 హిల్స్ పక్క నుంచి అప్పు చాలా హైట్ లో ఉంటది అనమాట. అప్పు ఎక్కించడం కొంచెం ప్రాబ్లమే, అలవాటు అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ సెంట్రల్ సర్కిల్ వరకు వచ్చాను. అక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత బైక్ ఎందుకో నా కంట్రోల్లో అయితే లేదు, ఏదో జరుగుతుంది, బైక్ ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాను. ఆల్రెడీ మేము 3 days బిఫోర్ బైక్ అయితే ఫుల్ సర్వీసింగ్ అయితే చేయించాము. ఏ ప్రాబ్లం అయితే లేదు, బండి అయితే ఫుల్ కండిషన్ లో అయితే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఏంటి సడన్ గా ఇలాగ ఊగుతుంది, షివరింగ్ అవుతుంది, ఏదో ప్రాబ్లం అవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి కొంచెం భయపడ్డాను. అక్కడ సర్కిల్లోని మనకి తెలిసిన విషయమే, ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటది. ఒక విషయం ఏంటంటే, రోడ్డు మీద వెహికల్స్ అనేవి ఎంత ఫాస్ట్ గా వెళ్తాయంటే, సడన్ గా మన బైక్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే, మనం ఆగినా కూడా వెనకాతల వాళ్ళు కంట్రోల్ తప్పి, ఏదో ట్రైన్ అంటే కంట్రోల్ ఆగకుండా వెళ్ళిపోతుంది, మరి తప్పదు, దాని కంట్రోల్ అవ్వదు కదా అని చెప్పి అనుకుంటాం. కానీ మనుషులు డ్రైవ్ చేసే ఇది కూడా వాళ్ళ కంట్రోల్లో లేకుండా చాలా స్పీడ్ గా అయితే వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్లే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. నా బండి అయితే కంట్రోల్ తప్పుతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ట్రాఫిక్ మధ్యలో ఉండిపోతానా, ఎవరికైనా ఇబ్బంది అవుతుందా, లేదు అంటే ఎలా నేను కంట్రోల్ చేయాలి నా బైక్ ని అని చెప్పేసి, నేను అప్పటికి లిమిట్ స్పీడ్ లోనే వెళ్తాను, హెవీ స్పీడ్ లో అయితే వెళ్ళను. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేస్తాను. అయితే అది నా కంట్రోల్ తప్పుతుంది, ఏం జరుగుతుందా అని నేను అబ్జర్వ్ చేసుకునేలోగా సైడ్ కి అయితే మాక్సిమం వచ్చేయడానికి ట్రై చేశాను. చూసుకున్నాను, నాది బైక్ ట్యూబ్లెస్ అవ్వడం వల్ల నేను టైర్లు అయితే బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒకవేళ ఇంకేం ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఓకే మూమెంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళేసరికి, అప్ ఎక్కించేసరికి ఏమైందంటే సడన్ గా ఆగిపోయింది. ఇంకా ఆగిపోయి చూసేసరికి టైర్ అయితే పంచర్ అయిపోయింది అనమాట. అప్పులోని ఉండిపోయింది. ఆ అప్పు టర్నింగ్లు కూడా కార్లు అవి కూడా చాలా విపరీతంగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. అవి కూడా ఎక్కడ ఆగరు. అయ్యో పక్క వాళ్ళకి ఎదురు ఎవరైనా ఒక వెహికల్ పట్టుకొని ఏదో ప్రాబ్లంలో నించున్నారు అని చెప్పేసి కూడా ఉండదు. ఏంటో మరి సెన్స్ లేకుండా ఉన్నారు. వెనకాతలైతే విపరీతంగా హార్న్లు అయితే కొడేస్తున్నారు. ఇక్కడేమో నేను ప్రాబ్లం వచ్చి బైక్ ని కిందకి దించాలా, పక్కకి పెట్టాలా, ఎలాగా అనేది మూమెంట్ ఇవ్వడానికి కూడా నాకు పరిస్థితి లేదు. నేను బైక్ ని అయితే అలా పట్టుకునే ఉండిపోయాను. అయితే దాన్ని ఏ విధంగా మూమెంట్ ఇద్దాము అంటే, మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, టైర్ ఎప్పుడైతే పంచర్ అయిందో మనకు మూమెంట్ ఇవ్వడానికి కూడా అవ్వదు, స్టక్ అయిపోయి ఉండిపోయినట్టు అయిపోద్ది, జరపలేము. దాంతో అప్ అనమాట, తోసుకొని వెళ్ళడానికి కూడా రూల్ ఉండదు. అయితే అక్కడ ఎదురుగా చాలా మంది నించోనే ఉన్నారు, అలా చూస్తున్నారు తప్ప ఏమీ అసలు నో రెస్పాన్స్ అండి. ఈ సొసైటీలో ఏం జరుగుతుందంటే, పక్క వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, మన పని ఏదో మనం చేసుకుంటున్నావా లేదా అనేది నేను కళ్ళారా అయితే చూశాను. నేను నాకు ఏం జరిగిందా అనేది నేను అబ్జర్వ్ చేసుకుంటూ నా ప్రాబ్లంలో నేను బండిని పట్టుకొని అలా మధ్యలో అయితే స్టక్ అయిపోయాను. ఎవరు అసలు పట్టించుకోలేదండి. అంటే అమ్మ అడగందే అమ్మైనా అన్నం పెట్టదా అన్నట్టుగా, అడగపోతే ఎవరు హెల్ప్ చేయరు అన్నట్టుగా జరిగిపోయింది. అదే సిచ్యువేషన్ చూశాను. వెనకాతల నుంచి వెహికల్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది నేను స్టక్ అయిపోవడం వల్ల. ఎలాగ దీన్ని పక్కకు పెట్టాలనేది కూడా నాకు ప్రాబ్లం అయిపోయింది. అయితే సరే ఇలా కాదు, ఇప్పుడు బండి ఆగిపోయింది, పిల్లలు స్కూల్లోని వెయిట్ చేస్తున్నారు నా కోసం, ఇద్దరిది వేరే వేరే స్కూల్ అనమాట, తీసుకురావాలి. అయితే దగ్గర మా బాబుకి అయితే స్కూల్కి దగ్గరలోనే బైక్ ఆగిపోయింది, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే. అయితే సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఆఫీస్ లో ఉంటారు, వెంటనే ఫోన్ చేస్తే పాపని నేను కలెక్ట్ చేస్తానని చెప్పేసి అన్నారు. అయితే సరే నేను బాబుని చూసుకుంటాను, బండి పక్కన పార్కింగ్ చేసి ఈ లోపు మెకానిక్ ట్రై చేస్తానని చెప్పేసి అనుకున్నాము, అలా ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు నేను నోరిడిచి, నా బైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది, కొంచెం బైక్ ని సైడ్ కైనా పెట్టండి, ఏదో కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే అప్పుడు ముందుకు వచ్చారనమాట. సంతోషం, కనీసం అప్పుడైనా వచ్చారు.
మనుషులు ఎలా ఉన్నారంటే అసలు డోంట్ కేర్ అన్నమాట. ఇదే కాదండి, రోడ్డు మీద ఎవరికైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లం అయింది అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, చూస్తూ ఉంటున్నారు. లేదు అంటే వెంటనే మొబైల్ తీసి చక్కగా రికార్డులు చేస్తున్నారు. అదొక్కటే పైశాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ అయితే ఈజీగా పోయిందనే అనుకోవాలి. వెంటనే నాకు ఒక అతను అయితే ముందుకు వచ్చి చక్కగా బండిని అలాగా మూమెంట్ ఇచ్చి సైడ్ కి అయితే పార్కింగ్ చేశారు. నేను వెంటనే లాక్ చేసి మా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. తీసుకొని మా బాబుని ఆ రూట్ లోనే మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్తే నాకు మెకానిక్ అయితే దొరికారు. అమ్మయ్య అని అనుకున్నాను. వెంటనే ఆ మెకానిక్ చక్కగా నా టైర్ అయితే ఇప్పి తీసుకెళ్లి చక్కగా రిపేర్ అయితే చేసేసరికి ఈ లోపు మా హస్బెండ్ అయితే వచ్చారు. మంచిగా అయితే హ్యాండిల్ చేసుకున్నారు. ఇదంతా ఇంకా క్లియర్ అయిపోయింది. అందరం రిటర్న్ అయితే అయిపోయాము. ఇదండి ఇంత ఇష్యూ అయితే జరిగింది. ఇప్పుడు నాకు ఒక తెలియక అడుగుతాను, ఇప్పుడు సడన్ గా మనం ఏదైనా ట్రాఫిక్ లోని వెళ్తాము, వెళ్ళేటప్పుడు సడన్ గా మన బైక్ పంచర్ అవుతుందని మనకు తెలియదు కదా. ఆ పంచర్ అయ్యేటప్పుడు నేను అక్కడే కొంచెం భయం పడ్డాను. భయం అయితే పడకూడదండి, ఏదైనా ధైర్యంగా ముందుకు వెళ్ళాలనుకుంటేనే వెహికల్స్ అయితే తీయాలి. నేను భయం అయితే పడలేదు, కంట్రోలింగ్ లోనే వెళ్తున్నాను కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం సడన్ గా ఆగిపోతే ఏదైనా మంచిగా ఎవరి మట్టుకు వాళ్ళు స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటారు కదా, సైడ్ వెళ్ళిపోతారు. మనం సడన్ గా ఆగిపోతే వెనక నుంచి వచ్చేసి మనం వెళ్ళిపోతున్నాం అనుకొని మనతో పాటు వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు మనల్ని టచ్ చేసి మనల్ని గుద్దేస్తే అదే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నేను కళ్ళార ఇన్సిడెంట్ అయితే ఏం జరుగుతుందా అని కొంచెం షివరింగ్ అయితే అయ్యాను. ఎందుకంటే కరెక్ట్ గా ట్రాఫిక్ మధ్యలో అయితే పంచర్ అయితే అయిపోయింది. ఇది రెండోసారి అండి పంచర్ అయితే అయిపోయింది. అందువల్ల ఇలాగా రిస్క్ అయితే అవుతుంది రోడ్ల మీద. అందువల్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, కంట్రోల్లో పెట్టుకోండి. బండి ఎప్పుడు మన అవుట్ ఆఫ్ కంట్రోల్లో జరుగుతుందో తెలియదు. అందువల్ల మనం వెళ్ళకుండా ఓవర్ స్పీడ్ లో వెళ్లకుండా తక్కువ స్పీడ్ లో వెళ్తే ఇలా ఏదైనా జరిగినా సడన్ గా ఆగడానికి అవుతుంది. అలాగే పక్క వాళ్ళకు కూడా ఎవరైనా ఏదైనా సడన్ గా ఆగితే అయ్యో ఎందుకు ఆగారు, ప్రాబ్లం వచ్చని చెప్పేసి కొంచెం ఆగి హెల్ప్ అయినా చేయండి. లేదు అంటే జాగ్రత్తగా మీరు స్లోగా మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎవరి బండికి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో తెలీదు. అందువల్ల ఒకరికొకరు అర్థం చేసుకొని వెళ్ళాలి. కానీ రోడ్ల మీద ఎవరికెవరు సంబంధం లేకుండా వెళ్తే మాత్రం ఇలాగ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికైనా వచ్చినట్టుగా అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అందరికీ మళ్ళీ ఒకసారి మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.